బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో స్థానిక వివేకానంద పాఠశాలలో భౌతిక శాస్త్రానికి కాంతిపుంజమైన రామన్ ఎఫెక్ట్ కనుగొన్న దినాన్ని పురస్కరించుకొని సైన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల కరెస్పాండెంట్ రెడ్డి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఎంఈఓ రత్నం రిబ్బన్ కట్ చేసి సైన్స్ డేని ప్రారంభించారు. పాఠశాలలోని విద్యార్థులు ఉపాధ్యాయుల సహకారంతో చేసిన పలు ప్రయోగాల్ని ప్రదర్శనగా చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు విద్యార్థులు చేసిన ప్రయోగాల్ని సందర్శించి వాటి ఉపయోగాల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ రెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి విద్యార్థుల్లో సైన్స్ నైపుణ్యాన్ని పెంపొందించడం ద్వారా రాబోయే రోజుల్లో వారు శాస్త్రవేత్తలుగా ఎదుగుతారని తెలిపారు. ప్రయోగాలు చేయడం ద్వారా విద్యార్థులు చక్కగా విద్యని అభ్యసించడానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. నెల రోజుల పాటు తమ ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి ప్రయోగాల్ని తయారు చేశారని చెప్పారు. తమ పాఠశాలలో విద్యార్థులకి చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించేలా కృషి చేస్తున్నామని అన్నారు. నా పేరు రామ సుబ్బారెడ్డి, వివేకానంద స్కూల్ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్. నేను ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం. మన భారతదేశం అంతా సైన్స్ శాస్త్రవేత్తల యొక్క వాళ్ళు చేసిన ఆలోచనల్ని పిల్లలు కొత్త కొత్త మోడల్స్ చేసి దాన్ని మేము సైన్స్ ఫెయిర్గా ఈరోజు జరుపుకుంటున్నాం. మా స్కూల్లో పిల్లలు అనేక రకాల కొత్త కొత్త ప్రాజెక్టులు చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక నైపుణ్యాన్ని వెలికితీసి మంచిగా
వర్కింగ్ ప్రాజెక్ట్స్, మోడల్స్ చాలా బాగా చేసి అందరికి ఎగ్జిబిట్ చేశారు. ఊళ్ళో అన్ని స్కూల్ పిల్లలు, మా స్కూల్ పిల్లలందరూ కూడా చూసి దాని నుంచి ఎంతో పరిజ్ఞానం నేర్చుకుంటున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఈ సైన్స్ ఫెయిర్ జరపడం వల్ల పిల్లల్లో ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది, ఆలోచనలు ఉంటాయి. కానీ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ యొక్క దానికి అవకాశం ఉండవు అన్నమాట రోజు. సో ఇలాంటి సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో వాళ్ళ యొక్క ఆలోచనల్ని ఆచరణలో వాళ్ళ యొక్క ఉపాధ్యాయుల సహకారంతో వాళ్ళు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనల్ని ఆచరణలో పెట్టి కొత్త కొత్త ప్రాజెక్టు వీళ్ళే రేపు శాస్త్రవేత్తలు అవుతారు. సో ఈరోజు చిన్నపిల్లవాడే పౌరుడు రేపు శాస్త్రవేత్త అవుతాడు. ఇలాంటి ప్రాజెక్టు చేసేందువల్ల వాడికి క్లాస్ పెరిగేకుంది, ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టు చేయడము. మన రేపు ఇలాగా అనేక రకాల కొత్త ప్రాజెక్టు చేసి పిల్లలందరికీ అందిస్తుంటే వాళ్ళలో ఎంతో తెలియని జ్ఞానం అంతా, దాగి ఉండే జ్ఞానం అంతా మనము వాళ్ళు ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు చేసుకుంటారనమాట. ఎంతో రేపు మంచి శాస్త్ర ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, బయాలజీ కానివ్వండి, మంచి సైంటిస్ట్ తయారవుతారు. సో అట్లా సైంటిస్ట్ కావాలంటే ఒకసారే కాదు, స్కూల్ స్థాయి నుంచే వాళ్ళ యొక్క పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళ యొక్క చెప్పుకుంటూ కొత్త కొత్త ఇలాంటి చిన్న చిన్న చేసుకుంటూ ప్రాజెక్ట్ చేసుకుంటూ వాళ్ళ యొక్క పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ పోతే రేపు ఏనాటికైనా ఇలాంటి ఆసక్తి ఉండేవాడు, పరిజ్ఞానం ఉండేవాడు ఏనాటికి పెద్ద ఓ సైంటిస్ట్గా తయారవుతాడు అనమాట. సో అది మా యొక్క మా కాన్సెప్ట్, అది ఈరోజు ఈ సైన్స్ పేరు స్థాపించడం.